Hi guys, welcome back to our channel. I want to show you something. Let's see. ఈ పొలం అంతా ఎవరిది పెద్దమ్మ? మనదే మాదే. చూపిస్తావు పొలం అంతా ఒకసారి? పద. ఇదంతా మనదే. ఎన్ని ఎకరాలు ఇదంతా? ఇదంతా మార్కెట్ పట్టుకొని ఇదంతా పట్టుకొని 10 ఎకరాలు. మొత్తం 10 ఎకరాలా? వరి పంట ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 4 ఎకరాల పొలం, మిగతాదంతా మామిడి తోటనా? పత్తి ఉన్నాయి ఇంకా? పత్తి మధ్యలో పెడతలేదా? చెప్పు మీ పంట గురించి ఏమన్నా, మా వాళ్ళు అందరు తెలుసుకుంటారంట. ఆడు మధ్యలో ఉన్నాయో ఆడసాళ్ళు. ఎట్లా తెలుస్తాయి మొగసాళ్ళు ఆడసాళ్ళు అని? ఇది పెద్దగా ఉన్నది మగసాళ్ళు, ఓకే. పొడుగు ఉన్నది. ఇక చిన్నగా ఉన్నది ఆడసాళ్ళు. ఎందుకు మరి ఇట్లేసిళ్ళు? ఇట్లేసిరంటే పంట మంచిగా వస్తుంది, వీటికి రేటు బాగున్నది అట. ఎవరికి? మొగసాళ్ళకా? ఆడసాళ్ళకు. అంటే వీటికి అవి తోడా? ఆడి వాళ్ళకు బాగా రేటు ఉన్నదట. ఓకే. అయితే అవి పెట్టుకుంటారు. వేసుకు పంట మంచిగా రాదు, దొడ్డు వడ్లు పెడితే వాళ్ళు కొనరు ఎక్కువ. అట్లా ప్రతిసారి ఇంత వేయాలా? పచ్చారు ఇట్లా వేసుకుంటారు. ఎన్ని నెలలు పంట పెద్దమ్మ ఇది? ఇక 6 నెలలు. 6 నెలలకి మనకి ఇంటికి బియ్యం వస్తాయా? వేసి పంట కంటే ఆనకాలం పంట కంటే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పంట చేయబట్టి? ఇదా 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి పంట చేస్తూనే ఉన్నారు. నీళ్ళు ఎక్కువ పడతాయా వీటికి? నీళ్ళు ఎక్కువ తాగుతాయి. ఇప్పుడు ఎండాకాలం ఇబ్బంది అవుతుంది వచ్చు కదా. పంటకు నీళ్ళు బాగా పెట్టాలి. ఇక కింద బోర్ ఎక్కడుంది? అక్కడ ఉన్నాయి మన దాంట్లో. అక్కడి వరకు ఉన్నది మొత్తం పొలమేనా? అక్కడ నుంచి పొలం 4 ఎకరాలు మొత్తం. మొత్తం 4 ఎకరాల పొలం. అక్కడంతా మామిడి తోట? మామిడి తోట, పత్తి పెట్టుకుంటారు మధ్యలో మధ్యలో. బాగుంది. టేక్ చెట్లు కూడా ఇంకా. కదా పెద్దమ్మ ఇది? ఎర్రగా అయితే పిట్టలకు కట్టుకుంటే అవి బుక్కి నిన్న తలుచుకుంటాయి గట్లా నేను అనేది. నన్ను తలుచుకుంటుంటాయా? కాదు, ఒకటి ఇట్లా ఎర్రగా అయితే వడ్లు అవుతాయా? వడ్లు అయినాయి అవి. ఇంకా ఈ ఎర్ర పడితే ఇంకా ఓసుడే అదంతా. అంటే ఎండక ఇదంతా లేకపోతే? ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఇది పూత వచ్చింది చూడు. పూత ఎక్కడ? తెల్లగా పూత వచ్చింది చూడు. ఇది కొడితే దాని విన పడతాయి ఆడసాలు విన. ఈ గిన్నె పూత వచ్చింది చూడు. ఇదంతా మొగసాళ్ళ? ఇవన్నీ మొగసాళ్ళే. ఈ 2 సార్లు. 2 మొగసాళ్ళు ఎత్తారు, ఒక ఆడసాల? ఒక ఆడసాలు ఎందుకు 4 సార్లు వేయాలి. 2 ఇవి 4 అవ్వా? 4 వేయాలి. 5 ఓసారి ఒకళ్ళు అయితే 7 వేయించుకుంటారు. ఎంతైనా ఆడోళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది ఇక్కడ కూడా. చూసినావా? ఆడోళ్ళంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇది తీసుకొని నేను పిట్టకు కట్టాలి ఎక్కడన్నా? నన్ను తలుచుకుంటారా? ఎవరు తింటున్నారో ఇవి? కాయలన్నీ పచ్చడకా? 6 ఎకరాలు మామిడి తోట. అబ్బా, ఈ చెట్టుకు బాగానే ఉన్నాయి కదా. తీయటియా పుల్లటియా? బంగనపల్లి అంటే దీంట్లో రకాలు ఉంటాయా? ఏమేమి రకాలు ఉంటాయి? రసాలు. ఓకే. ఇంకా దసరి, బంగనపల్లి, రసాలు. ఇప్పుడు మీరు ఏమేమి పెట్టిల్లు ఇలా? 3-4 తీర్లు ఉన్నాయి. దసరి ఉన్నది, బంగనపల్లి ఉన్నది, పచ్చడి ఉన్నాయి. 3 తీర్లు ఉంటాయి. మా వాళ్ళకి చూపిస్తావా ఏదేది ఏ రకం అని? పచ్చడి. ఇది పచ్చడి కాయలా? ఇది పచ్చడి. ఇంకా పచ్చడి. అది పచ్చడనా? ఇది కూడానా? వీటి పేర్లే ఇంతనా? అవి అంతే. దసరికాయ అంటే తీయ ఉంటుంది కానీ చిన్నగానే ఉంటాయా? చిన్నగానే ఉంటాయి కానీ 7 వేగలే. మనం మందు కొట్టలేదు కదా.
మందు కొడితే మంచిగా వస్తాయి. పెద్ద దేవుడు ఇట్లా మందు కొట్టలేదు, మళ్ళీ అది కాక మనం నీళ్ళు పెట్టుకుంటే పెద్దగా అవుతుంది ఆ కురికైన అంటాను. నీళ్ళు ఇస్తాడా మరి అని అంటాను. గుత్తుల్లానే ఉన్నాయి అన్నీ. ఇది పచ్చడి, ఇది పచ్చడనా? మాకు ఇస్తారా కొన్ని? కొట్టేస్తాడు ఇక చెట్టు మందు మందు అడ్డం వచ్చింది కదా. ఏంటి సూర్య చంపుతున్నావు ఎండతోని. ఇది ఇదే తాసిరే దాని తీరే. ఇక్కడ మంచిగా కనిపిస్తున్నాయి కాయలు. 20 చెట్లు ఉన్నాయి. దసరా 20 ఉన్నాయా? మిగతా రసాలన్నా మా పచ్చడి కాయలు. రసాలు బంగిన పిండి పుల్ల. మాకేమిస్తావు ఈ మూడిట్లలో? 3 కావాలి. మామిడి తోట, వరి పంట, పత్తి తోట. పెద్దమ్మ దసరా లాగా దసరి బాగుందిరా. ఏందో కొత్త కొత్తగా. మనకు ఓన్లీ మామిడికాయలు అంటే తెలుసు, ఇన్ని రకాలు ఇవన్నీ మనకు తెలియదు. ఇంకా పత్తి ఏదో అని మధ్యలో ఇట్లా పత్తి ఎందుకు వేసిల్లు పెద్దమ్మ? ఏ పంట వాటికేనా? ఇటు పత్తి అటు గిట్టుబాటు రానికి ఇట్లా వేసుకుంటారా? ఆడలి కాలలో తనవిలే. నాకు ఇది ఒక్కటైతే బాగా నచ్చింది గైస్, ఫస్ట్ టైం. బోలెడని మామిడికాయలు ఉన్నాయి రోయ్. తీయటి లేవా పెద్దమ్మ తిననీకి? మరి ఇప్పుడు తినరాదా? అబ్బా, నీ అనుభవం ఏంటిది? ఇన్ని సంవత్సరాలు ఎత్తున్నావు కదా. చేస్తాను కానీ ఇప్పుడు సాట కాకుండా. అప్పుడు చేసినప్పుడు ఎట్లా అనిపించేది? చేసినప్పుడు చేస్తా అంటే మా చేయబుద్ధి అని, కానీ ఇప్పుడు చేయబుద్ధి అవుతలేదు. ఇక ఇదంతా ఎప్పుడు కొన్నారు? 20 సంవత్సరాలు అవుతాను. పెద్ద బాబు తీసినాక కొన్నాం. దిగిపోయిన పైసలతో మీరు భూమి కొని పెట్టుకున్నారా? చూడనీకైతే మస్తు ఉన్నది పొలం. ఈ చిన్న గుడిసె ఎందుకు? ఆయన కొడితే అందులో కూర్చుంటారు. ఏమైనా సామాన్ ఉంటే పెట్టుకొని సామాను పెట్టుకోవచ్చు, పట్టు వేసుకోవచ్చు. అందుకే బాప వేసుకున్నాడు. ఇంకా తుప్పు కట్టేది కానీ ఈ అన్నయ్య అదొకటి ఒకటిగా వేసి కట్టేది. ఇంటి మంది ఒకళ్ళు ఇంటికి ఒకటేందని ఇక మార్కెట్ వంట ఒక ఇది పెట్టుకొని మా ఇష్టం మేము ఇది అందుకు పెట్టుకున్నాం. బెండతోట సొంతం. సొరకాయ చెట్ట అది ఎన్నడో పెట్టినా కదా. వంకాయ చెట్టు నువ్వే పెట్టినావా? పోయినసారి పెట్టి. ఫైనల్లీ మేము ఇవి తస్కరించాం గైస్. ఓకే గైస్, బై బై, సీ యూ అగైన్ ద నెక్స్ట్ వీడియో.